అడుగుతారండి ఖచ్చితంగా. యూ గెట్ ఎమోషనల్ ఎవ్రీ టైమ్ యూ విజిట్ ఇండియా. అండ్ వచ్చేటప్పుడు ఒక్కడనే వచ్చినప్పుడు, వెళ్ళేటప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ టు క్యారీ ద లగేజ్ ఆఫ్ ద ఎమోషన్స్ అనమాట. ఎందుకంటే అందరినీ కలుసుకుని వెళ్తాం కదా, వచ్చిన 3 వారాల ట్రిప్కి వస్తాము, అన్నీ కలుసుకుని వెళ్తాం అందరితోటి. మనకేంటంటే స్వార్థం, 3 వారాలే ఉంటాం ఇక్కడని, అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అన్నతో టైం స్పెండ్ చేయాలని, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలని. సో ఐఎమ్ క్యారీయింగ్ ఆల్ ద లగేజ్ ఫర్ ద నెక్స్ట్ 6 months or 1 year. సో ఐ విల్ బి మోర్ ఎమోషనల్ దాన్ దీస్ పీపుల్. బట్ ఏంటంటే ఉంటుంది, ఓకే వచ్చేస్తానులే కొన్ని రోజులు, ఇంకొక 6 months కదమ్మా వచ్చేస్తానులే, ఇంకొక 1 year కదమ్మా వచ్చేస్తానులే. లైక్ ఎవ్రీ నౌ అండ్ దెన్ దే యూస్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్, ఇట్స్ ఇనఫ్ వచ్చేయి, ఇట్స్ ఇనఫ్ వచ్చేయని. ఓకే వచ్చేస్తాను. కన్నా అని అమ్మ వాళ్ళు పిలుస్తారు మిమ్మల్ని? లేదండి, అది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. బట్ ఏంటంటే అమ్మాయిలు దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ అండ్ ప్రేమని వ్యక్తపరచడానికి చాలా ఇష్టపడతారు అమ్మాయిలు. వాళ్ళ ప్రతి చర్యలోనూ కనిపిస్తుంది. సో పెళ్ళైన తర్వాత వెంటనే వాళ్ళని ముద్దు పేర్లు పెట్టేసుకుంటారు. కన్నా అని, బేటా అని, బుజ్జి అని, ఇలా వాళ్ళు పిలుచుకోవడం వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళ మళ్ళీ ట్యూన్ అయిపోద్ది, వాళ్ళు ఇష్టపడి పిలుచుకుంటారు. అబ్బాయిలు అలా పిలవరు, ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ దెమ్. వాళ్ళు ఏంటంటే ఇలా పిలిస్తే అమ్మాయి అనుకుంటుంది, అమ్మాయి ఎదురకుండా పిలవకుండా. అమ్మాయిలు చెప్తారు కూడా, వీళ్ళకి కూడా అమ్మాయిలు కూడా అమ్మాయి ఎదురకుండా పిలవకే అంటారు అనమాట, అంటే అమ్మాయి అనేసుకుంటుందో అని. సో అలాగా నాకు యాక్సిడెంటల్గా ఒక రీల్ చేసినప్పుడు కన్నా అని ఒకటి రెడీ వచ్చేసింది అనమాట. అండ్ అది కొత్తగా పెళ్ళైన అమ్మాయి హౌ షీ ఎక్స్ప్రెస్ హర్ లవ్ ఫర్ ద ఫస్ట్ 6 months అని చూపించి టాటూ ఏం చేసుకుంటుంది అబ్బాయి పేరు, వేడివేడిగా భోజనం పెట్టి ఇస్తుంది అబ్బాయికి, అన్ని ఇస్తుంది. 6 months తర్వాత షీల్ గెట్ దట్ అగ్రెషన్ అనమాట. అంటే నిజం బయటపడేసరికి అమ్మ కాల్ చేసి, అమ్మ ఇటు కర్ణా కాదు కర్ణాలు వేసుకునేవాడు అమ్మ అని చెప్తుంది అనమాట. అండ్ షీ హ్యాస్ మోర్ లవ్ ఫర్ దట్. సో అలా పుట్టిన క్యారెక్టరే బుజ్జి అండ్ కన్నా అనమాట. అలా వర్కౌట్ అయిపోయింది. పీపుల్ ఆర్ లైకింగ్ ద కపుల్ యాక్చువల్లీ. దే ఆర్ డైరెక్ట్లీ యాజ్ సూన్ యాజ్ నన్ను ఇలా చూసినప్పుడు ఓకే దిస్ ఈజ్ కన్నా, అండ్ ఇలా ఇది వేసుకుంటే అది బుజ్జి, వాళ్ళకి అర్థమైపోయింది. అదేమో ఫ్లిక్కర్ అవుతూ ఉంటుందా, అది కూడా బ్రాండ్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు చున్నీ వేసుకోవడమో లేకపోతే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడం ఇదంటే టూ మచ్ హెక్టిక్. అండ్ తెలియకుండా ఒక ఫెమినిటీ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది వాయిస్ చేంజ్ చేయాలనుకొని ఇలా తిప్పుకోవడం, కానీ ఐ డోంట్ వాంట్ ఇట్. నాకు కంటెంట్ కన్వే అయితే చాలని చెప్పి అలా ట్రై చేశాను. అందరూ చాలా యాంగ్షియస్ అయిపోయి ఒక రీల్ ఉంటుంది, ప్రీ వెడ్డింగ్ షూట్ రీల్ ఒకటి ఉంటుంది అనమాట. ఐ విల్ పిన్ ఇట్ ఆర్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. డెఫినెట్లీ మీరు చూడకపోతే చూడండి. అది ఒక మోకరీ లాగా చేశాను అనమాట. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కపుల్ ఎలా ఉంటుందని చెప్పి ఐ వాజ్ నేను బీచ్కి వెళ్ళాను. ఆ రోజు సడన్గా చేద్దాం అనిపించి ఒక షర్ట్ ఎక్స్ట్రా ఉండటంతో షర్ట్ మార్చుకుంటే అమ్మాయి అది డిఫరెన్స్ తెలియటం కోసం మీద వేసుకుంటుంది అమ్మాయి. సో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసినప్పుడు మరి బీచ్ అవుట్డోర్ కదా, ఇంట్లో ఉంటే గాలి వచ్చినా పడిపోయినా మీకు పర్లేదు నేను పెట్టుకుంటాను. మరి బీచ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పీపుల్ ఆర్ వెయిటింగ్ అనమాట. ఐఎమ్ యాక్చువల్ ఎందుకంటే అందులో అమ్మాయి డ్యాన్స్ కూడా చేసేస్తుంది కపుల్ కదా మరి ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే. అబ్బాయిలు చేయరు డ్యాన్స్, ప్రీ వెడ్డింగ్ షూట్లో అమ్మాయిలు చేస్తారనమాట. షీఈ్ మోర్ ఎంతూజియాజం అంతా చూపించేసి అమ్మాయి డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది, ఇలా తిరిగేస్తూ ఉంటుంది అనమాట. వాడు మాత్రం ఇలా నుంచి చూస్తూ ఉంటాడు అనమాట. ఐ మీన్ బోత్ అనమాట. సో పీపుల్ ఆర్ లైక్ నా దృష్టి మొత్తం నెత్తి మీదనే కర్చీఫ్ మీద ఉంది, పడకుండా ఎలా మేనేజ్ చేసాడు అని. ఇట్ వర్క్ వెల్ అండి. సో నైస్ రియలీ. దీస్ ఆర్ యాక్చువల్లీ బాంబ్స్ అనమాట. ఈ రీల్స్ అన్ని పెట్టిన 1 dayకే 1 million రీల్స్ వచ్చి పీపుల్ ఆర్ రిలేటింగ్ టు దీస్ కంటెంట్స్. అంజలి గారు చాలా అందులో నేను రిలేట్ అయింది ఎక్కడ అంటే, పుట్టింది 10th class వరకు చదివిందంతా రావులపాలెమే. మా చిన్నప్పుడు నిజంగా మీరు నమ్మరు, మీరు ఒక రీల్లో చేశారు. మా అమ్మ వాళ్ళు ఎక్కడికన్నా పక్కన వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే మేడకి వెళ్ళొస్తామండి, కొంచెం మా పిల్లల్ని చూస్తూ ఉండండి, నువ్వు వాళ్ళ కూర అడుగు వీళ్ళు పచ్చడుగు, మీరు అన్నం వండుకుంటే అన్నకేమో దోశ వేసి పెట్టు, వాడికి కాదు ఆమ్లెట్ వేసి పెట్టు, వాడికి వేడిగానే ఇష్టం. సచ్ వండర్ఫుల్ కాంటెంట్ రియలీ. రియాలిటీకి దగ్గరగా మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్టు అది ఎంత అందరికీ తట్టుతుంది డెఫినెట్గా. ఒక దాంట్లో పంచదారలో ఇడ్లీలో పంచదార వేసుకుని తినంటే నాకు వాడు పొద్దున్నే ఎన్నాళ్ళయింది అసలు ఇడ్లీలో పంచదార. హెల్త్ బాగాలేనప్పుడు పేరెంట్స్ చేసేది అదే కదండి మేజర్ థింగ్. పచ్చడొద్దు ఇదేంటి ఇడ్లీలో పంచదార వేయించుకుని తీసుకురా అని చెప్తారు. అది ఎదురింటి బాబీకో పక్కింటి బాబీకో చెప్తారు రోడ్డు విలేజెస్లో. అండ్ చిన్న దాంట్లో ఇది చాలా కామన్గా జరిగే సీన్. అంజలి గారు మీరు లేడీస్ వాళ్ళు దే ఆర్ వెరీ క్లోజ్ టు ఆపోజిట్ వదిని అంటారు వాళ్ళు. సో అలాగే పిల్లలు వెళ్ళే బాబీ అంటారు లేదా పాప అంటారు, దిల్ గెట్ డన్ ద థింగ్స్ అనమాట, ఈజీగా అయిపోతాయి. ఇక్కడ అలా ఫిగ్గిలు అయ్యి ఉంటాయి కాబట్టి అక్కడ ఒక పిల్లని పిలిచి వాడికి చెప్తే చేసేస్తాడు. కానీ 90s మేము అక్కడ చదువుకున్నప్పుడు అత్తయ్య గారు, మామయ్య గారు, పెద్దమ్మ, పిన్ని,
బాబాయ్ గారు ఇలా పిలిచేవాళ్ళు. అందరూ ఇప్పుడు అందరికీ ఆంటీయే. ఆంటీ అన్న దానికి ఇక అర్థం లేదు. ఇక నాకైతే నేను ఇంతవరకు ఎవరిని పిలవలేదు. మా పిల్లలు పిలిచినా నేను ఊరుకోను. నాకు కూడా అసలు చాలా అనీజీగా అనిపిస్తుంది అంటే నాట్ దట్ పీపుల్ కాలింగ్ మీ అంకుల్ ఆర్ సంథింగ్ అలాని కాదు, ఆంటీ అంకుల్ అని ఆ వర్డే చిరాగ్గా ఉంటుంది పిలవడానికి. జనరిక్ చేసేసి లైక్ పెళ్లి అవ్వనంత వరకు వదిలిపెట్టేస్తే పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా దే స్టార్ట్ కాలింగ్ యూ, దే స్టార్ట్ లేబులింగ్ యూ విత్ ద నేమ్ ఆంటీ. అవును అవును. ఐ డోంట్ నో, నాకు అది కొంచెం ఆబ్జెక్టిఫై చేసినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు కొంచెం అది చూస్తే ఇప్పుడు అది మీరు చెప్పినట్టు ఇన్ఫాక్ట్ చాలా పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళని పిలిచారంటే అనుకోవచ్చు. ఇంట్లో సొంత అత్తయ్య గారిని ఆంటీ అని పిలిస్తే ఐ మీన్ ఐఎమ్ నాట్ జడ్జింగ్, ఇట్స్ ఫైన్, ఎవరు కావాలంటే అలా పిలిచి బాగుంటది. మన తెలుగు వరుసలతో పిలిస్తే చాలా బాగుంటుంది. నిజం నిజం. మా ఇంటి పక్కన రావులపల్లిలో పోస్ట్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. పోస్ట్ ఆఫీస్ అత్తయ్య గారు అవి చాలా కామన్ అండి. పోస్ట్ ఆఫీస్ అత్తయ్య గారు, కిరాణా కొట్టు అంకుల్ గారు, ఇవన్నీ అంటే ఆయన పేరుకి ముందు ఒక ఇది ఉంటుంది అనమాట. ఇడ్లీలు అమ్మే ఉండే వాళ్ళు ఉంటే కనుక ఇడ్లీ అత్తయ్య గారు ఏదో ఉంటది. సో అందరికి అందరూ అత్తయ్యలు, అందరూ మావేలు, అందరూ పిన్నిలే, వాళ్ళకి ముందు ఇది ఉంటుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. అది ఈ గడ్డం ఎన్నాళ్ళ నుంచి అది మీరు ఎలా ఉంచుతారు? ఒక 2018 or 19 అనుకుంటా అండి. ఆన్ అండ్ ఆఫ్ ఒకసారి రెండు సార్లు తీసాను. తీస్తే గుర్తుపడతారు అసలు? నా స్పెక్స్ లాగా వద్దులేండి, నా స్పెక్స్ తీస్తే గుర్తుపడచ్చు. కనిపిస్తుంది కదా మగర్లా. లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఫేస్ని సగం దాచేస్తుంది గడ్డం. అవును, సగం ఫేసే కనిపిస్తుంది. సో మన ఇన్సెక్యూరిటీస్ ఆర్ మన డిఫెక్ట్స్ మనకు తెలిసినప్పుడు మనం ఇలా కవర్ చేసుకుంటున్నాం. జస్ట్ కిడింగ్. యాక్చువల్లీ ఏంటంటే సెట్ అయింది. మీరు చెప్పింది 100% కరెక్ట్. నేను ఎన్నిసార్లు ఫీల్ అయ్యానంటే అమ్మాయిలకి కూడా కాస్త గడ్డం వేసుకుంటే చాలా కవర్ అయి ఉండేవి. మా చిన్న ఆ మేనిఫెస్టేషన్ చేయకండి, జరిగిపోయినా జరిగిపోతాయి. ఆడవాళ్ళు ఇలా ఉంటేనే బాగుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ జాలైన కనిపించదు. అది రౌండ్ ఫేసా లేకపోతే కోల ఫేస్ అనేది తెలియదు. ఇప్పుడు నేను ఇదంతా ట్రిమ్ చేసి ఇలా పెడితే నాది ఇలా కోల ఫేస్ అనుకుంటారు, ఇలా ట్రిమ్ చేస్తే రౌండ్ ఫేస్ అనుకుంటారు. కవర్ అయిపోతుంది తెలుసా? కవర్ చేస్తున్నాం. సో అలా ఇట్ ఆల్ స్టార్టెడ్. అవన్నీ రాసుకుంటే అది ఏంటంటే వాట్సాప్ లో పంపించేదానికి ఎక్కువ అండ్ ఒక బ్లాగ్లో రాయడానికి తక్కువ అన్నట్టు అయింది. సో సంబడి టోల్ మీ లైక్ దెర్ ఇస్ ఎ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ రైట్ అండ్ పబ్లిష్ స్టోరీస్ అని చెప్తే దాంట్లో పంపించి నేను మా ఫ్రెండ్స్ అందరికీ పంపించేసి పడుకుని పోయాను. నెక్స్ట్ దట్ వాజ్ సంక్రాంతి. నేను 3 గంటలకు 2 గంటలకు పంపించాను. ఇక్కడ తెల్లారిపోయింది. నేను లేచేసరికి మార్నింగ్ 6-7 అయ్యేసరికి అప్పుడప్పుడు మెసేజ్లు ఇంకా అందరూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అది అందరూ షేర్ చేసేసుకున్నారు. దే ఆర్ వెరీ ప్రౌడ్ అనమాట. దట్ టు ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ క్రిటిక్ ఆర్ ఇది కదా, వాళ్ళు ఎవరు లైక్ సూపర్ రాసేసావు, అసలు ఏంటి అంత బాగా రాసేసావు అని చెప్పారు. దెన్ ఐ అండర్స్టాండ్ దట్ ఓకే ఐ క్యాన్ రైట్ సంథింగ్ అని అనుకున్నాను. అండ్ ఐ స్టార్టెడ్. ఒక 1 monthకి నేను అనుకున్నాను ఒక లవ్ స్టోరీ రాద్దాం సరదాగా అనిపించింది. అండ్ ఐ డోంట్ ఈవెన్ ఐ మీన్ మీకు తెలిసి ఉండకపోవచ్చు ఆ బుక్ ప్లాట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ 80s బ్యాక్గ్రౌండ్ తోటి రాసిన స్టోరీ. ఐఎమ్ ప్రెటీ షూర్ అంజలి గారు మీరు బుక్ చదివి నాకు కాల్ చేస్తారు. నేను చెప్పండి ఆన్ ద రికార్డ్ నేను చెప్తున్నాను, మీరు చదివి నాకు కాల్ చేస్తారు. అయ్యో తప్పకుండా, నచ్చపోయినా కూడా కాల్ చేయండి. అయ్యో లేదు మీరు మీ రీల్స్ అని ఇచ్చినప్పుడు నీకు రైటర్స్ ఎందుకు? ఇదే అండి నేను సిగ్నేచర్ చేస్తున్న తర్వాత థ్యాంక్ యూ సో మచ్. తర్వాత దీని గురించి చెప్తాను. అది లవ్ స్టోరీ అండి 80s బ్యాక్గ్రౌండ్ తోటి. అండ్ అబౌట్ మూవింగ్ ఆన్, పాస్ట్ లైఫ్ని అది ప్రీవియస్ లవ్ని నుంచి నువ్వు ప్రజెంట్ లైఫ్కి ఎలా యాక్సెప్ట్ చేసుకుంటావు, ఎలా ఏంటది అడాప్ట్ చేసుకునే సిచ్యువేషన్స్కి వస్తావు అనే దాని గురించి అండి. సో ఇట్ స్టార్ట్స్ అరౌండ్ 1980s ఆంధ్ర యూనివర్సిటీలో కపుల్ అమ్మాయి అబ్బాయి. అక్కడి నుంచి 2016-17 దగ్గర ఎండ్ అయింది స్టోరీ. సో రామ్ అండ్ సారిక మేజర్ క్యారెక్టర్స్. సో అభిసారిక ఐ కెన్ టాక్ అబౌట్ అవర్స్ అండ్ అవర్స్ అబౌట్ ఇట్, కానీ నాకు స్పాయిలర్స్ ఇవ్వండి మీకు. వద్దు నేను చదివినప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ అలా ఉండని. తన పేరు ఏదో ఉంది, పక్కన కూర్చుని స్టోరీ మొత్తం చెప్పేస్తా ఇది ఇలా అవుతుంది నన్ను చూడండి అంటారు. అలాగే ఇది నేను చదవలేదు. డెఫినెట్లీ. అంటే ముందు ఏదో చిన్న చిన్న కథలు లాంటివి మీరు రాశారని, దిస్ ఇస్ నావెల్ టైప్ ఆఫ్ దిస్ థింగ్. నావెల్ అండ్ డైరెక్ట్ నావెల్ రాసేసాను నేను ఫస్ట్. అదే అంటున్నాను కదా, అండ్ ఐ వాజ్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ టు సమ్మన్ ఎస్టర్డే. అన్నప్రాసన రోజు ఆవకాయతో మొదలు పెట్టేశాను అనమాట. నేను రాయటమే డైరెక్ట్గా నేను నవల్తో స్టార్ట్ చేసేసాను. అంటే తెలియదు కదా దట్ ఐ కెన్ రైట్ అన్న కూడా నాకు తెలియదు, బట్ నేను చాలా రీసెర్చ్ చేశాను. ఎందుకంటే ఐ డోంట్ నో హౌ వైజాగ్ సిటీ లుక్స్ లైక్ ఇన్ 80. నేను నెవర్ బీన్ టు న్యూయార్క్ సిటీ.
న్యూయార్క్ సిటీ ఎలా ఉంటుందో నేను చూడాలి, విజువలైజ్ చేసుకొని రాయాలి. అండ్ ఐ హ్యావ్ టు మేక్ యూ బిలీవ్ వాట్ ఎవర్ ఐ సో. సో ఐ కాల్ సమ్ పీపుల్, అప్పుడు బస్ నెంబర్స్ రిఫరెన్స్ కోసం చాలా తీసుకున్నాను. బట్ అవన్నీ మిమ్మల్ని నమ్మించగలిగానని, నేను జనాలు నమ్మారు కాబట్టి వీఆర్ క్లోజ్ అన్ని బుక్స్ సెల్ 1 lakh కాపీస్. అంజలి గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా. తెలుగు బుక్ గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారండి, ఎంతమంది మీరు. ఐ హోప్ మీరు యూ కుడ్ ట్రావెల్ ఇన్ మెట్రోస్ ఆర్ సమ్వేర్ వేర్ యూ ఎండ్ అప్ సీయింగ్ సంబడి హోల్డింగ్ మై బుక్.